పెళ్లి కొప్పుకున్నావన్న ఆనందంలో దాని కులగోత్రాలేమిటో అసలు దాని గుణమేమిటో కూడా తెలుసుకోలేకపోయానురా. నీ కోళ్ళు గుణవంతురాలేనమ్మా. అవునా? నన్ను చంపాలనే ఉద్దేశమే ఉంటే నేను 100 ఏళ్లు బ్రతకాలని వ్రతం చేయదమ్మా. నిజంగా అదే అన్నంలో విషం కలిపుంటే బాబి నాకు అన్నం పెట్టబోయేటప్పుడు ఆపదమ్మా. రాముడు సీతను అడవులకు పంపకపోయినా ఎవరూ అడగరమ్మా. కానీ జనం కోసం తన ఇల్లాల్ని దూరం చేసుకున్నాడు. జనం ఆకలితో చావడానికైనా సిద్ధపడతారు కానీ విషం తిని చావడానికి ఎవ్వరూ ఇష్టపడరు. అందుకే నిజం తెలిసే వరకు నీ కోళ్ళు ఈ నింద మోయిక తప్పదమ్మా. అపవాదుకి తల వంచి అపరాధిగా నిందించి విడిచావే ప్రియ సతిని సీతమ్మ సుగుణమించి సాటించు అగ్ని సాక్షి కాల్చినదే నీయదని ఆకారు చిచ్చులో కాలం పరీక్షలో గుండెనే ఒక రాతి బండగా మార్చుకున్నావా? మొండిగా ఒక మూడుగా మిగిలుండిపోయావా? అయ్యో మా తండ్రి సూర్యుడా, మా నిండు చంద్రుడా, గ్రహణం నిన్ను తాకెనా? గగనం చిన్నబోయేనా? పరమేశ్వర, నా బిడ్డను చల్లగా చూడు. రేయ్ సూర్యం, ఈ రోజు నుండి నీకు అమ్మలేదు. బాబు, కొంచెం ఇలా రండి, సాయం చేయండి. రక్తం ఇంత కొమ్మల ఇరిగిపడింది. తిను బాబు, చేతికి దెబ్బ తగిలింది కదూ, నేను తినిపిస్తానుండు. తిను బాబు, తిను. అయ్యో, మంచినీళ్ళు తాగు బాబు. మీ అమ్మ తలుచుకుందేమో. నాకు అమ్మ లేదమ్మా. అయ్యో, నేను మీ అమ్మలాంటి తన్నేనయ్యా. తల తెస్తానని వెళ్ళి తలదించుకొస్తావా? సిగ్గులేదు? చంపలేకపోయాను బావా. నోర్మోయి, చంపిరమ్మంది నీ అమ్మని కాదురా, వాడమ్మని. ఆవిడ్ని చూస్తే మా అమ్మే గుర్తొచ్చింది. ఇంకే అక్కడికే వెళ్ళి నన్ను పెంచుకోమని చెప్పి తను చంకెక్కు. ఆ మీసం తీసి కాస్త పసుపు రాసుకొని పోయి ఇంట్లో పడుకోరా. ఈడి వల్ల కాకపోతే ఏమైందల్లుడు? దాని చావు శుభవార్త నేను నీ చెవిలో వేస్తా. అనుమానించి అత్తింటి వాళ్ళు వెళ్ళగొట్టారు, ఆదరించడానికి అమ్మింటి వాళ్ళు కరువయ్యారు. అలాంటి దిక్కులేని దానికి ఆ దేవుడే దిక్కనుకుని ఇక్కడే ఉంటాను. మీరు దిక్కులేనోళ్ళేంటమ్మా? ఈ మండలానికే దేవుళ్ళలాంటి మనిషిని కట్టుకున్న దేవత మీరు. మా ఇంటికి రండమ్మా. వరం ఇవ్వాల్సింది దేవుడు కానీ పూజారి కాదు. కడుపుతో ఉన్న ఆడది కన్నవాళ్లతోనూ కట్టుకున్న వాడితోనూ ఉండాలి, కన్నీళ్లతో ఉండకూడదురా. ఆ ఉసురు మన వంశానికే కాదు, ఈ ఊరికి కూడా మంచిది కాదు. వెళ్ళి తీసుకురయ్యా.
ఇంట్లో కూడా ఎవరూ లేరే. ఎవరు? ఎవరు స్వామి మీరు? నేను ఒక దేశదిమ్మరనమ్మా. బాగా ఆకలి అవుతుంది. వస్తూ దారిలో ఒకతను అడిగాను, ఈ వేళప్పుడు అన్నం ఎవరు పెడతారని. మీ ఇంటి పేరు చెప్పాడు. మీ నిద్ర పాడు చేయటం ఇష్టం లేక ఇదిగో ఈ వరండాలో పడుకున్నాను. అయ్యయ్యో, ఎంత మాట! మా ఊరు నుంచి ఎవరన్నా ఆకలితో వెళ్తే బాధపడతాం గాని భోంచేస్తాను అంటే సంతోషమేగా స్వామి. రండి, వడ్డిస్తాను. కూర్చోండి స్వామి. భోంచేయండి స్వామి. అలాగే. తినండి స్వామి. ఏమిటి స్వామి ఆలోచిస్తున్నారు? ఇంకేమన్నా కావాలా? ఏం లేదమ్మా, వస్తుంటే పక్క వీధిలో ఒకడు చిన్న మాట అన్నాడు, అది గుర్తుకొచ్చింది. ఏమన్నాడు స్వామి? సూర్యం గారింటికి భోజనానికి వెళ్తున్నారా, జాగ్రత్త, వాళ్ళు ఈ మధ్య భోజనంతో పాటు విషం కూడా పెడుతున్నారు. నేను నమ్మలేదమ్మా. అన్నం పెట్టే చేతులతో విషం ఎవరు పెట్టరని నాకు తెలుసు. ఆగండి స్వామి. ఇంతవరకు సందేహంతో ఇంట్లో ఎవరూ భోంచేయలేదు. మీకు అనుమానంగా ఉంటే ముందు నేను తింటాను. పర్వాలేదమ్మా, నేను మిమ్మల్ని నమ్ముతాను. నమ్మకంతో తినక్కర్లేదు స్వామి, మీకు నమ్మకం కలిగాకే తిందురుగాని. చూశారుగా, ఇందులో విషయం ఉంటే నేను చచ్చిపోయేదాన్ని. ఇప్పుడైనా భోంచేస్తారా స్వామి? ఉండండి, వేరే ఆకు తెస్తాను. పర్వాలేదమ్మా, ఇందులోనే భోంచేస్తాను. ఆ శబరి ఎంగిలి శ్రీరామచంద్రుడు తినలేదా? నేను శబరంత గొప్పదాన్ని కాదు స్వామి. నా అనుమానానికి ఎంత నిజాయితీగా సమాధానం చెప్పావమ్మా. ఏమైందమ్మా? ఏం లేదు స్వామి, కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంది. మీరు భోంచేయండి స్వామి. కాసేపు ఉంటే నీ ప్రాణమే పోతుంది. నువ్వు తిన్న అన్నంలో విషం పోసానే, విషం పోశాను. ఎంతమందికో అన్నం పెట్టి నాకు విషం పెడతావా? నీకు పుట్టగతులుండవరా? నీకు పుట్టగతులుండవు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దుతావా? ఇంతకంటే దిక్కులుస్తమైన చావు చేస్తావురా? ఈ కొడుకు చేసిన దాంట్లో మేం చేసింది చాలా తక్కువే. మా అన్నయ్య కూతురు పెళ్లికి అక్షంతలు వేయడానికి వచ్చిన నాకు నా వాళ్ళ అస్థికలే మిగిల్చాడు నీ కొడుకు. అందుకే నిన్నే కాదు, నీ కొడుకును కూడా బతకనివ్వం. నేనే తప్పు చేయలేదని ఆయన తెలుసుకున్నాను. అమ్మగారికి భోజనంలో విషం పెట్టారయ్యా.
నేడు కాలు నీ ఉంది చూడు అడుగడుగు కలి అడుగు శ్రీరాముడంటివాడు ఈనాడు పుట్టరాదు యుగ ధర్మం నిలబడదు ఈ తల్లి నిలుగని కౌసల్య అయినది భూమి సైతం ఈ పుణ్యాన్ని ఎట్టా మోస్తుంది కాలరాశి మంటలతో సంతోషిస్తుంది. మీ విగ్రహం పగలగొట్టిన రోజు ఆడే చేస్తుంటే ఈ రోజు ఈ అన్యాయం జరిగేది కాదయ్యా, జరిగి ఉండేది కాదు. మీ అమ్మగారిని చంపిన వాళ్ళ తలలు తెగిపోవాల్సిందే. అయ్యా ఆ ఊరనేదే లేకుండా చేసి వచ్చేస్తాం. మనం ఇలాగే ముడుసుక్కుంటే గడపకుండా చంపుకుంటూ పోతారయ్యా. సరేనండి బాబు, వాళ్ళని ముక్కల కింద నరికి రొయ్యలు చెరువులు వేసేస్తాం. మీరు వెళ్ళండి రా, వెళ్ళండి, వెళ్ళి అందరినీ చంపిరండి, పండగ చేసుకుందాం. అసలు మా అమ్మ చావడానికి కారణం వాళ్ళు కాదురా, మీరే. డ్రైవర్ బాబీ చావడానికి కూడా కారణం మీరే. ఆ రోజు మీరెళ్ళి వాళ్ళ ఊరు మీద పడకపోతే అసలు ఇది జరిగేదే కాదు. ఈ రోజు మళ్ళీ అదే తప్పు చేస్తామంటున్నారు. ఇలా చంపుకుంటూ పోతే చివరికి చావడానికి కూడా మనుషులు ఉండరు. వద్దురా, వద్దు, నాకు ఈ చావులొద్దు, చంపే వాళ్ళు అస్సలొద్దు. రే, మిమ్మల్ని హంతకులుగా కాదురా, మనుషులుగా చూడాలనుకుంటున్నాను, మనుషులుగా. అయ్యా, దాన ధర్మాలతో వచ్చే పోయే అతిథులతో పుణ్యక్షేత్రంలా కళకళలాడే మీ ఇల్లు ఇప్పుడు వెలవెలబోతుంది. శవతి చంద్రుణ్ణి చూసిన వ్యక్తిలా మీరు నీలాపనిందలు పడుతున్నారు. లోకాల నీలే సూర్యుడికే గ్రహణం తప్పలేదు, ఇక మన సూర్యం గారికి తప్పుతుందా? అందుకే ఈ అరిష్టాన్ని మనం నివారించాలంటే శాంతి యజ్ఞం ఒకటే శరణ్యం. మన ఊరి శివాలయంలో శాంతియజ్ఞం జరిపిస్తే మనకు దాపురించిన అరిష్టం అంతమవుతుంది. కంటికి రెప్పలా నన్ను చూసుకునే నా వాళ్ళ క్షేమం కోసం తప్పకుండా యజ్ఞం జరిపిస్తాను. జనం శ్రేయస్సు కోరొచ్చిన మీ ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటాను. మీకేం కావాలన్నా అందిస్తాను. శాంతి యజ్ఞం నిర్విఘ్నంగా